అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 9 రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసినాము. ఎలా చేసినామో మీరు చూడండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం నైవేద్యం. ఈరోజు మొదటి రోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బాండీ తీసుకొని అందులో 3 కప్పుల వాటర్ పోసుకొని ఒక పావు కప్ అంతా బెల్లాన్ని అందులో వేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ వీడియోలో కనిపిస్తున్నట్టు వీరు వేసుకొని కలుపుకోవాలి. ఇలా బెల్లము మరియు బియ్యం పిండి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. ఇట్లా గట్టిపడంగానే ఇట్లా బాల్ లెక్క షేప్ మన చేతిలో పట్టుకుంటే బాల్ షేప్ వస్తుంది. అట్లా బాల్స్ చేసుకోవాలి. మనం చేసుకున్న ఈ ఉండ్రాళ్ళు మరియు పాలికలకు కొద్దిగా పొడి పిండి అయితే కోటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 6 కప్స్ వాటర్ పోసుకొని 6 కప్స్ వాటర్ పోసుకున్నాక బాయిల్ అయ్యే మూమెంట్లో ఈ పాలికలు మళ్ళీ ఉండ్రాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా బియ్యం పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఘీ, డ్రై ఫ్రూట్స్ మంచిగా ఘీలో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో కొద్దిగా బెల్లం వేసుకొని, అంటే 1 కప్ బెల్లం వేసుకొని దానికి కొద్దిగా వాటర్ వేసి దాన్ని జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. అది ఇలా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఉండ్రాలు పాలికలు ఉడికినాయాలి అనేది చెక్ చేసుకోవాలి. స్పూన్తో ఇలా కట్ చేస్తే కట్ అయిపోయింది అనుకో, మంచిగా ఉడికినట్టే. ఇలా ఉడికినాక మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని ఇందులో మరిగేటప్పుడు వేసేయాలి. ఓ 5 మినిట్స్ ఈ ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ముందుగా మెల్ట్ చేసుకున్న బెల్లాన్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కొద్దిగా శనగపప్పు, కొద్దిగా పాలు లేదా మీగడ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఇలాచీలు, ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి పాకం కొద్దిగా చిక్కపడే వరకు కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా ఉండ్రాల పాయసం రెడీ అయింది. రెండో రోజు వినాయకుడికి గుగ్గిల్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా చూసేద్దాం రండి. ముందుగా శనగలకి 4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు ఇంకా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఉడికినాక ఇలా వడపోసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉడకబెట్టిన శనగల్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. నాకు గుగ్గిలు అంటే చాలా ఇష్టం. వినాయకుడికి ఎంతో సింపుల్గా గుగ్గిలు అయితే రెడీ అయిపోయినాయి. మూడో రోజు బూందీ లడ్డు చేసే ప్రాసెస్ చూసేది. ఈ బూందీ లడ్డుకి మెజరింగ్ చాలా ముఖ్యమైనది. మనం ఏ కప్పుతోని మనం పిండి తీసుకుంటే అదే కప్పుతోని షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే 3 కప్స్ పిండి తీసుకుంటున్నాను. అదే కప్పుతో 3 కప్స్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒకటేసారి ఎక్కువ పోసుకోవద్దు. కొద్ది కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో 1 లీటర్ అంతా ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది మనం ఒక డ్రాప్ పిండి వేస్తే పైకి ఎంబడి తేలాలి. అయితే ఇది పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. ఎంబడి ఒక చిల్లులో గరిటె తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని చిల్లుల గరిటెలు తీసుకొని ఇందులో పై నుంచి పోసుకొని మెల్లగా చేతితో తిప్పుతూ ఉండాలి. కార బూందీకి అయినట్టు చాలా గట్టిగా కాదు, కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 3 కప్స్ మనం కొలిచి పెట్టుకున్న షుగర్ని అందులో వేసి ఖాళీ షుగర్ మునిగేంత వరకే వాటర్ పోయాలి. తీగ పాకం వచ్చినాక కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బూందీలో పోసుకోవాలి. 1/2 అవర్ తర్వాత కొద్దిగా ఘీ వేసుకొని ఇలా 1 స్పూన్ ఘీ వేసినాక మొత్తం కలుపుకొని మంచిగా 1/2 అవర్ వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనం ఇట్లా లడ్డూలుగా చుట్టుకోవాలి. ఎంతో సింపుల్గా వినాయకునికి అయితే లడ్డూలు రెడీగా అయినాయి. 4వ రోజు టెంపుల్ స్టైల్ పులిహోర అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూసేద్దాం. ముందుగా అయితే కడాయి పెట్టుకున్నా, అందులో ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ కాగానే ఆవాలు వేసేసుకోవాలి. ఆవాల తర్వాత పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు చిటపటలాడంగా ఒట్టిమిర్చి వేసేసుకోవాలి. ఒట్టిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత శనగపప్పు వేసుకున్నా. అన్నీ వేగాక పసుపు వేసుకోండి. పులిహోర కాబట్టి పసుపు ఎక్కువనే వేసుకోండి. పసుపు అయితే వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. దాని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి. చింతపండు బాగా పిసికిన తర్వాత చిక్కగా గుజ్జు వచ్చేంత వరకు పిసుక్కొని ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసేసుకోండి. రైస్కి దగ్గ సాల్ట్ వేసుకోండి.
దాని తర్వాత ఒకసారి కలుపుకోండి. అది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలాలి. ఇలా ఆయిల్ పైకి తేలితే అయిపోయినట్టే. ఇంకా వేడివేడి అన్నంలో ఈ పులిహోర రసం అన్నంలో కలుపుకోవడమే. ఎంతో సింపుల్ అయినా ఎంతో టేస్ట్ అయినా పులిహోర అయితే వినాయకుడికి రెడీ. ఈరోజు 5వ రోజు ఉండ్రాళ్ళు చేసే విధానం చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 6 కప్పుల వాటర్ పోసుకున్నాను. వాటర్ అనేది బాయిల్ కాగానే కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్లో. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, సోంపు, శనగపప్పు ఈ 3 కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగంత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయినాక 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాక చిక్కపడేంత వరకు కలుపుకోవాలి. చిక్కపడగానే మనము లడ్డూ షేప్లో ఉండ్రాళ్ళు చుట్టుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. 6వ రోజైతే వినాయకుడికి నేనైతే ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నా. అదేంటంటే రవ్వ కేసరి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా గీ వేసుకోండి. ఇంకా దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా బాగా రోస్ట్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసేయండి. అదే ప్యాన్ లో 1 కప్పు ఉప్మా రవ్వ వేసేసుకోండి. రవ్వ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేంపుకోండి. ఇందులోకి 3 కప్పుల వేడి వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికినాక ఇందులోకి 1 కప్పు బెల్లం వేసేసుకోండి. ఇంకా బెల్లం కూడా ఇలా మంచిగా కరిగిపోవాలి. బెల్లం అనేది బాగా కరిగినాక ఇందులోకి ఫుడ్ కలర్ లో కొద్దిగా వాటర్ వేసేసి ఇందులో వేసేసేయండి. అండ్ కొద్దిగా పాలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇందులోకి అయితే యాలకులు వేసేసుకోండి. 10 మినిట్స్ బాగా ఉడికినాక మనము రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. 7వ రోజు వినాయకుడి కోసం అయితే దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్రాసెస్ ఎలా చేస్తున్నానో చూసేద్దాం. ఏం లేదండి, చాలా సింపులే. ముందుగా అయితే దద్దోజనానికి 2 కప్స్ అయితే రైస్ తీసుకుంటున్నా. రైస్ వాష్ చేసేసుకొని కుక్కర్లో అన్నం మెత్తగా ఉడికించుకుంటున్నా. అన్నం ఉడికేలోగా తాలింపు అయితే చేసుకుందాం. ముందుగా అయితే కడాయి పెట్టుకున్నా. కడాయిలో ఆయిల్ వేసేసుకోండి. ఆవాలు, పల్లీలు, శనగపప్పు కూడా వేసేసుకోండి. అది కొంచెం దూరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. దాని తర్వాత ఒట్టిమిర్చి కూడా వేసుకోండి. కొద్దిగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసేసుకోండి. అదంతా వేగిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇలా అన్నం తీసేసుకొని అన్నం మెత్తగా చేసుకోండి. అందులోకి పెరుగు, సాల్ట్, వేడి చేసిన కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాం. అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. తాలింపు చేసిన అంతా పెరుగన్నంలో కలిపేసుకోండి. ఎంతో సింపుల్ అయిన పెరుగన్నం. మనం తింటే పెరుగన్నం, దేవుడికి పెడితే దద్దోజనం. ఎంతో సింపుల్ అయిన పెరుగన్నం వినాయకుడికి అయితే రెడీ. 8వ రోజు వినాయకునికి మేము మోదకాలు ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాము. రండి. కుక్కర్లో 1 కప్పు శనగపప్పు వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత యాలకులు వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని మిక్సీ జార్కి చేసిన పూర్ణం అంతా కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూ ఉండాలి. గట్టిపడిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసి ఇందులో 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అయినాక 1 కప్పు బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అనేది దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా రావాలి. ఇప్పుడు మోదకాల అచ్చు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి 2 వైపులా వేసుకొని మంచిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ చేయకుండా కింది నుంచి హోల్ పెట్టి కొద్దిగా ఇందులో కింది నుంచి పూర్ణం నింపి స్టఫింగ్ చేయాలి. తర్వాత ఆ మోదకం రెడీగా ఉంటుంది. ఈ విధంగా పూర్ణాలన్నీ మనం రెడీ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క మోదకాలని అందులో పెట్టి కింద వాటర్ లెవెల్ తక్కువ ఉండేటట్టు చూసి 2 ప్లేట్స్ పైన ఈ మోదకాలన్నీ అమర్చి అందులో ఇడ్లీ పాత్రలో ఈ మోదకాలను పెట్టి 15 నిమిషాల వరకు మనము స్టీమ్ ఇవ్వాలి. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. 15 నిమిషాల తర్వాత మనము ఓపెన్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత మనం డైరెక్ట్గా మనం వినాయకునికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. వినాయకునికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు అయితే రెడీ అయినాయి. 9వ రోజు వినాయకుడికి నేనైతే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నా.
చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఫస్ట్ మనము రైస్ వేసుకోవాలి. రైస్ ని బాగా వాష్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో బెల్లం ఇంకా కొద్దిగా గీ వేసేసుకోండి. బెల్లం ఇలా కరిగాక ఫ్లేవర్ కోసం అయితే 2 యాలకులు వేసేసుకోండి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా గీ వేసేసుకోండి అండ్ డ్రై ఫ్రూట్స్ ని బాగా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నం బాగా ఉడికాక కరిగించిన బెల్లంలో ఇలా అన్నం వేసేసి ఇంకా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఒక 10 minutes పాటు ఇలా ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. బెల్లం అన్నం అనేది ఇలా మిక్స్ అయిపోవాలి మొత్తం. ఇంకా అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే రెడీ అయిపోయినట్టే. అండ్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అండ్ ఎంతో సింపుల్ గా అయితే రెడీ అయిపోయింది.